హలో అండి. ఈ గేదె 3 డేస్ నుంచి మేత ఏమీ తినట్లేదు, అలానే నీరసంగా పడుకునే ఉంటుంది అని రైతు ఈరోజు హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. దీనికి టెంపరేచర్ చూసాను, నార్మల్గానే ఉంది. దీనికి ఐ థింక్ హైపోగ్లైసెమియా అయ్యి ఉండొచ్చు. నేనైతే హాస్పిటల్లో ఉన్న డెక్స్ట్రోజ్ ఐవి ఇచ్చాను. దీని బాడీ వెయిట్కి 500 ml సరిపోదు అని 1 లీటర్ ఇచ్చాను, 500s. దీనికి ఐవి పెడుతున్నప్పుడు పాపం దీనికి చాలా బాధ వచ్చి కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయి. దీనికి ఐవి పెట్టేటప్పుడు యానిమల్ కదలకుండా ఉంటే మనం వేసిన నీడిలు కరెక్ట్గా వెయిన్లో పడుతుంది. ఇది నీరసంగా ఉండటం వల్ల బాగానే కదలకుండా ఉండి ఐవి పెట్టించుకుంది. ఐవి పెట్టేటప్పుడు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకవేళ ఫ్లూయిడ్స్ ఫ్లో తగ్గినా లేదా మనము నీడిల్ వేసిన చోట వాపు వచ్చినా సరే, సో వీన్ నుంచి నీడిల్ అనేది తప్పుకొని ఉంటుంది. అప్పుడు నీడిల్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే నాకు తెలిసిన కేసు అయినా సరే నా కంట్రోలింగ్ ఆఫీసర్ని అడిగి చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అలాగే మనకు తెలియని మంచి మంచి ట్రిక్స్ చెప్తారు. అలాగే ఆ కేసు గురించి మనం ఏదైనా మర్చిపోయినా చెప్తారు. అందుకే నేను కంపల్సరీగా మా డాక్టర్ని అడిగే చేస్తాను. తర్వాత సెలైన్ అయిపోయిన తర్వాత దీనికి ఇంజెక్షన్స్ అయితే చేసేసాను. అంతే వీడియో. బాయ్ బాయ్.